స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. ఒకానొక సమయంలో ఒకానొక ప్రాంతంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. పెళ్లి కాక మునుపు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. కానీ పెళ్ళి అయిన తర్వాత భార్య యొక్క మాటలను బట్టి ఒకరంటే ఒకరు పడని స్థాయికి వచ్చేశారు. ఇద్దరు అన్నదమ్ములు నెమ్మది లేక, సమాధానం లేక అల్లాడిపోతూ ఉండేవాళ్ళు. పక్క పక్కనే ఉండేవాళ్ళు. ఒకరి ముఖం ఒకరు చూసుకునేవాళ్ళు కాదు. ఉన్నారా ఇక్కడ కూర్చున్న వారిలో? మా అన్నకు నాకు పడదండి, మా అక్కకు నాకు పడదండి, మా అత్తకు నాకు పడదండి. పడని కోడళ్ళు, పడని అత్తలు, సమాధానం లేని వ్యక్తులు ఉన్నట్లయితే జాగ్రత్తగా వినండి. ఆ అన్న, ఆ తమ్ముడు వేరువేరుగా జీవిస్తూ ఉండేవాళ్ళు. ఒకరిని ఒకరు చూడడానికి కూడా ఇష్టపడేవారు కాదు. అటువంటి సమయంలో ఆ తమ్ముడికి ఒక ఆలోచన వచ్చింది. నేను పొద్దున్న లేచినప్పుడు మా అన్న నా దగ్గర రావడానికి కానీ, నేను మా అన్న దగ్గరికి వెళ్ళడానికి కానీ అవకాశం లేకుండా మా అన్న ఇంటికి మా ఇంటికి మధ్య ఒక కాలువ తవ్వేస్తాను, ఒక కందకం తవ్వేస్తాను అని చెప్పి కందకం తవ్వేశాడు. అలా కందకం తవ్వేసి ఊరిపోయాడు. ఉన్న ఆలోచన ఏమిటి? నేను మా అన్న ఇంకెప్పుడు కలుసుకోకూడదు, ఒకరి ఒకరు ముఖం చూసుకోకూడదు. ఉన్నారా ఎవరైనా ఇక్కడ? నేను చచ్చిన మా అన్న గడప తొక్కను, చచ్చిన మా తమ్ముడు గడప తక్కను, చచ్చిన మా అక్క గడప తొక్కను, చచ్చిన వారి గడప తొక్కను. ఎందుకని? నాకు వారంటే పడదు, వారికి నేనంటే పడదు అనే స్థితిలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు సమాధానాన్ని ప్రేమించే వ్యక్తివి కాదు, క్రైస్తవుడు అసలే కాదు. ఇంకా సింప్లిఫై చేస్తాను. మీకు ఎవరితోనైనా పడకపోతే పరలోకానికి మీరు వెళ్ళలేరు. రిమెంబర్ దిస్ బ్రదర్. ఎలా చెప్పగలరు మీరు? ప్రభువు నామమున ప్రార్థించువాడు రక్షించబడతాడు నా బైబిల్ సెలవిస్తుంది. ఎప్పుడు? ఆ ప్రార్థన దేవుడు అంగీకరించినప్పుడు. నీ సహోదరుడి మీద, నీ సహోదరి మీద, నీ ఇంటి వారి మీద నీకు అసమాధానం ఉన్నప్పుడు, ఆవేశం ఉన్నప్పుడు, కోపం ఉన్నప్పుడు, పగ ఉన్నప్పుడు, ద్వేషం ఉన్నప్పుడు, తోటి సేవకుల మీదే నీకు మనసు కష్టం ఉన్నప్పుడు నువ్వు దేవుని దగ్గరకు వచ్చి మొర పెట్టబోతే దేవుడట నీ మొర నా దగ్గరకు రాదయ్యా, నువ్వు ప్రార్థన చేయమాకయ్యా, అసలు నాకు కనిపించమాకో, నువ్వు నా దగ్గర రావాలన్నా, ప్రార్థన చేయాలన్నా సమాధాన పడు. ఎవరితోనైతే నువ్వు మనస్పర్ధ పెట్టుకున్నావో సమాధాన పడు. ప్రభువు చెప్తున్నాడు ఈరోజు, నా ప్రియ సహోదరి సహోదరుడు, సమాధాన పడు. లేకపోతే నువ్వు ఎంత భక్తిపరుడు అయినా, ఎంత ప్రార్థనా పరుడు అయినా, సంఘానికి ఎంత ఖచ్చితంగా వచ్చే ఆత్మీయుడు అయినా, సంఘ పరిచర్లో పాలు పంచుకుంటున్న సేవకుడు అయినా, నీకు నీ తోటి వ్యక్తితో సమాధానం లేకపోతే పరలోకంలో నువ్వు చోటును పోగొట్టుకుంటావు, లేదా ప్రవేశాన్ని పాడు చేసుకుంటావు. అందుకే అడుగుతున్నాను, ఈ లోకంలో ఉన్న మనుషులతో అసమాధానంగా జీవించి పరలోకపు తండ్రితో నువ్వు ఏ విధంగా సమాధానంగా జీవించగలవు? సాధ్యమో కాదు. ఆ అన్న, ఆ తమ్ముడు ఒకరి ముఖం ఒకరు చూసుకోకూడదని, ఒకరి దగ్గరికి ఒకరు రాకూడదని ఓ పెద్ద కాలువ తవ్వించేశాడు తమ్ముడు. అది చూశాడు అన్న. అలా కాలువ తవ్వించి వెళ్ళిపోయాడు. అన్నకి కోపం వచ్చింది. ఏమొచ్చింది? అన్నకి కోపం వచ్చింది. ఆహా, నీకేనా రోషం, నీకేనా పౌరుషం? నువ్వు 1 month నన్ను చూడకుండా ఉంటే నేను సంవత్సరం పాటు నేను చూడను. అబ్బో, ఎంత గొప్ప పట్టింపో కదా, పనికి మాలిన పట్టింపులో. నువ్వు నా దగ్గర రాకపోతే నేను నీ దగ్గర రాను. వాడే తప్పు చేసింది, వాడే రావాలి. వాడే కదా గొడవ చేసింది, వాడే సమాధానం పడాలి. గమనించండి, నా బైబిల్ సెలవిస్తూ ఉంది, సమాధాన పరచువారు ధన్యులు. వారెవరట? దేవుని బిడ్డలు. భర్త, పట్టింపుకు పోమాకు. నా భార్య బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వస్తుంది. సమాధానాన్ని కోరుకో. భార్య, ఒకవేళ నీ భర్తతో మాటలు లేకపోతే, నువ్వు ఆత్మీయురాలు అయితే మొదటిగా నువ్వే
సమాధాన పడాలి. ఎందుకని? సమాధాన పరచువారు దేవుని పిల్లలు. భర్తలో భార్యలో ఎవరైతే ఆత్మీయులో వారే ముందు సమాధానం పడతారు. కుటుంబంలో ఎవరైతే ఆత్మీయులో వారే సమాధాన పడతారు. అబ్రహాము సేవకులకు, లోతు సేవకులకు గొడవ వచ్చినప్పుడు ఎవరు వచ్చారో తెలుసా? ముందుకు అబ్రహామే వచ్చాడు. అబ్రహాం వచ్చి అంటున్నాడు, సహోదరుడా, నీకు నాకు, నా వారికి నీ వారికి మధ్య గొడవ ఉండడానికి వీలు లేదు, మనం గొడవ పడ్డానికి వీలు లేదు, సమాధానంగా మనం జీవించాలి. కాబట్టి నీకు ఒక సలహా ఇస్తాను. ఎవరు తీసుకున్నారు ఇనిషియేటివ్? ఎవరు ముందుగా బయటకు వచ్చారో? పెద్దన్న లేదా తండ్రి వరుస అయ్యే అబ్రహాము పెద్ద మనసు చేసుకొని తన్ను తాను తగ్గించుకొని సమాధానాన్ని కోరుకున్నాడు. తండ్రి, తగ్గించుకో. నీ ఇంటికి పెద్దవాడు అయినట్లయితే, వయసులో పెద్దవాడు అయినట్లయితే తగ్గించుకో. పెద్ద మనసు చేసుకొని ఇల్లు కలిసి ఉండడానికి, గృహము సమాధానం కలిగి ఉండడానికి నీవు తగ్గించుకొని సమాధానం పడడానికి ఏర్పాట్లు చేయి. ఈ ఖమ్మంలో కల్వరి మహోత్సవాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ యొక్క కుటుంబ వ్యవస్థలో సమాధానం తీసుకురావాలని చెప్పి దేవుడు ఏర్పాటు చేశాడు. అడుగుతున్నాను, ఈరోజు సమాధానం పడతావా లేక వేరు పడతావా? క్షమాపణ కోసం తొందరపడతావా లేక విడిపోవడానికి ఆవేశపడతావా? ఏం చేస్తావు ఈరోజు? ఆ తమ్ముడు కాలువ తవ్వించాడు, ఊరిపోయాడు. అన్న ఏం చేశాడు తెలుసా? ఒరేయ్, నువ్వు కాలువ తవ్విస్తే నీ ముఖం కూడా నేను చూడకుండా నేను గోడ కట్టిస్తారా? నీకు నాకు ఈ రోజు నుంచి ఏమీ సంబంధాలు ఉండకూడదని చెప్పి ఒక వడ్రంగిని పిలిపించి చెక్క గోడ, అంటే చెక్కలతో గోడ కట్టాలి అని చెప్పి ప్రయత్నం చేశాడు. వడ్రంగిని పిలిచాడు, విషయం కూడా చెప్పేశాడు. అయ్యా, అసలు విషయం తెలుసా? మా తమ్ముడని నాకు, నేనంటే మా తమ్ముడికి పడ్డం లేదు. వాడు ఏకంగా గొయ్యి తవ్వేశాడు, కాలువ తవ్వేశాడు. నువ్వేం చేస్తావంటే వాడి ముఖం కూడా నాకు కనిపించకుండా ఆ కాలువ పక్కన ఒక చెక్కలతో కూడిన గోడ కట్టే, ఒక వారంలో నేను తిరిగి వస్తా. నువ్వు ఎంత చక్కగా పని చేస్తావో ఆ పని మీద ఆధారపడి ఉంది, మరిన్ని ఆర్డర్స్ నీకు ఇస్తా అని అంటే, అలాగే సార్ మీరు పోయిరండి సార్ అని చెప్పి అన్నాడు. తమ్ముడు పోయాడు, ఊరు వదిలిపెట్టి. అన్నా పోయాడు. ఆ వడ్రంగి వ్యక్తి చేసిన పని ఏంటో తెలుసా అండి? గోడ కట్టమంటే గోడ కట్టకుండా ఆ తవ్విన కాలువ పైన ఒక బ్రిడ్జి కట్టాడండి. ఏం కట్టాడు? బ్రిడ్జి కట్టాడండి, బ్రిడ్జి. తమ్ముడు ఊరు నుంచి తిరిగి వచ్చాడు, కాలువ తవ్వాడు. దేనికోసం? మా అన్న నా దగ్గర రాకూడదు, నేను మా అన్న దగ్గరికి వెళ్ళకూడదు. కాలువ తవ్వాడు, కానీ తిరిగి వచ్చేసరికి బ్రిడ్జి కట్టబడింది. చూశాడు చెక్కలు తెప్పించటం, చూశాడు వడ్రంగిని పిలిపించటం, చూశాడు వడ్రంగితో మాటలు వినడం. అనుకున్నాడు ఏదో నాకు కీడు చేయబోతున్నాడు మా అన్న, అనుకున్నాడు ఏదో నాకు నష్టాన్ని కలిగించబోతున్నాడు అనుకున్నాడు. కానీ తమ్ముడు తిరిగి వచ్చేసరికి ఏమైందో తెలుసా అండి? ఆ కాలువ పైన బ్రిడ్జి కట్టబడిందండి. తమ్ముడు హృదయం పగిలిపోయిందండి. మా అన్నను ఇంతగా ద్వేషించిన, మా అన్నను ఇంతగా దూషించిన, వాడు నా ఇంటికి రాకూడదు, నేను వాడి ఇంటికి వెళ్ళకూడదు అనే పాపిష్టి తలంపుతో దూరం అయ్యే ప్రయత్నం చేసిన మా అన్న నన్ను ఎంతగా ప్రేమించాడు. విడిపోకూడదని, అసమాధానంతో జీవించకూడదని చెప్పి బ్రిడ్జి కట్టించాడే, బ్రిడ్జి కట్టించాడే. ఇటువంటి మంచి అన్ననా నేను దూరం చేసుకుంది అని చెప్పి, అన్న ఎప్పుడు వస్తాడో చూద్దామని చెప్పి ఊరు బయట పొలిమేరల దగ్గర చెట్టు కింద కూర్చున్నాడు. దేనికోసం? అన్న ఎప్పుడు వస్తే అప్పుడు గట్టిగా కౌగిలించుకొని, అన్న నన్ను క్షమించన్న, నీ మంచి మనసును అర్థం చేసుకోలేకపోయానన్న. అన్న రానే వచ్చాడు. తమ్ముడు ఎదురు చూస్తూ ఉన్నాడు, అన్న దూరం నుంచి వస్తూ ఉన్నాడు. అన్న చూశాడు, ఇదేమిటి ఎప్పుడు బయట కనిపించిన వాడు, ఎప్పుడు నన్ను ఎదుర్కొని వాడు, నా తమ్ముడేంటి నన్నే చూస్తా చెట్టు కింద కూర్చున్నాడు అనుకుంటూ ఉన్నాడు. తమ్ముడు చూశాడు, అన్న చూశాడు. తమ్ముడు పరుగు పరుగున వచ్చి అన్నను గట్టిగా కౌగిలించుకొని, అన్న నన్ను క్షమించన్నా, నీ ప్రేమ నేను అర్థం చేసుకోలేకపోయానన్నా. ఏమైందో తెలియక, ఏం జరిగిందో తెలియక అన్న అనుకుంటున్నాడు, నా తమ్ముళ్ళో గొప్ప మార్పు వచ్చేసింది, నా ప్రేమను అర్థం చేసుకున్నాడు అని చెప్పి కన్నీళ్లతో తమ్ముని హత్తుకొని ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చేసరికి అప్పుడు అర్థమైంది
ఎవరికి? అన్నకి. అన్న పడి 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 ఏడ్చాడు. అప్పుడు అనుకుంటున్నాడు, నేను నా తమ్ముడికి దూరం కావాలని, అసమాధానం కలిగి జీవించాలని గోడ కట్టమంటే ఆ వడ్రింగ్ ఏం చేశాడు? గోడ కట్టకుండా బ్రిడ్జ్ కట్టాడు. ఆ వడ్రింగ్ ఏం చేశాడు? సమాధానపరిచాడు. విడిపోతున్న వ్యక్తులను, వేరైపోతున్న కుటుంబాలను సమాధాన పరిచేవాడే నిజమైన క్రైస్తవుడు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నువ్వు విడిపోవడానికి వీల్లేదు. నీ కాపురం విడిపోవడానికి వీల్లేదు. తండ్రి, తల్లి, దేవుడు జతపరిచిన జంటను నీ పాపిష్టి కోరికలను బట్టి, నీ కట్న కానుకలను బట్టి, నీ పనికిమాలిన ఆలోచనలను బట్టి, నీ కొడుకును, నీ కోడల్ని వేరు చేయడానికి వీలు లేదు. కొంతమంది పని కట్టుకుని పనికిమాలిన వ్యక్తులు, వాళ్ళింట్లో కబుర్లు వీళ్ళింట్లో, వీళ్ళింట్లో కబుర్లు వాళ్ళింట్లో, లేనిపోని వాటిని చెప్పి కుటుంబాల మధ్య అసమాధానం తీసుకొచ్చి వారు కొట్టుకుని చస్తా ఉంటే పైత్యముతో నవ్వుకునే పాపిష్టి మనుషులు లేరా ఇక్కడ? నీ వల్ల ఏ కుటుంబం కూడా విడిపోవడానికి వీలు లేదు. ప్రియ సహోదరుడా, నీ వల్ల ఏ ఒక్కరి మధ్య అసమాధానం రావడానికి వీలు లేదు. సమాధానం కలిగి జీవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. సమాధానకర్త అయిన దేవుణ్ణి ఆరాధించే మనము సమాధానాన్ని అందించేవారిగా ఉండాలి. ఆ అన్న ఆ వడ్రంగిని చూసి గట్టిగా కౌగిలించుకుని, అయ్యా నువ్వు వెళ్ళిపో, మాకు నా దగ్గర చాలా పనులు ఉన్నాయి, నా పనులు నువ్వు చేసి హ్యాపీగా ఇక్కడే ఉండి పని చేసుకో. ఆ వడ్రంగి అంటున్నాడు, అయ్యా వడ్రంగి పని చేసుకుంటే డబ్బులు వస్తాయి, కానీ మీలా విడిపోతున్న అనేక మంది సహోదరులు, విడిపోతున్న అనేక మంది సహోదరిలో, విడిపోతున్న అనేక మంది కుటుంబాలు ఉన్నాయి. నేను క్రైస్తవుడినయ్యా, నేను సమాధానపరచడానికి బ్రిడ్జిలు కట్టుకునేవాడిని. ఒక బ్రిడ్జితో సరిపోదు, నేను కట్టవలసిన బ్రిడ్జిలు చాలా ఉన్నాయి. నా వ్యాపారం ఇది కాదు అని చెప్పి మరొక కుటుంబంలో బ్రిడ్జి కట్టడానికి ఆ వడ్రంగి ఏం చేశాడట? వెళ్ళిపోతున్నాడట. ఈరోజు దేవుడు నిన్ను, నన్ను అటువంటి వడ్రంగిగా చూడాలి ఆశపడుతున్నాడు. సమాధానపరిచేవాడిగా, సంతోషాన్ని, ప్రేమను పంచేవాడిగా, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి భర్తగా, ఒక మంచి కొడుకు కూతురుగా, ఒక మంచి అల్లుడిగా, ఒక మంచి కోడలుగా, ఒక మంచి అత్తగా, ఒక మంచి మామగా ఉండడానికి ఇష్టపడతావా? నేను చెప్తున్నాను, నువ్వేమైతే చేస్తావో అదే నీకు చేయబడుతుంది. నువ్వేమైతే ఇస్తావో అదే నీకు ఇవ్వబడుతుంది. నువ్వేమైతే విత్తుతావో అదే నీవు కోస్తావు అనడానికి ఏమాత్రము సందేహము లేదు. ఈరోజు అడుగుతున్నాను, ఏం విత్తబోతున్నావు? ఏ రీతిగా జీవించబోతున్నావు? కనీసం ఈరోజు నుంచైనా పగను, దేశాన్ని, శత్రుత్వాన్ని, కలహాన్ని, మాట్లాడను, వాడికి నాకు పడదు, ఆమెకు నాకు పడదు అనే పాపిష్టి తత్వాన్ని సమాధి చేస్తావా? దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు, దానికి ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. అలా కాకపోతే ఇక్కడి నుంచి ఈ 3 రోజుల్లో వాక్యం విన్నప్పటికీ, దేవుడు నీతో సూటిగా మాట్లాడినప్పటికీ ప్రేమించేవాడిగా కాక, సమాధాన పరిచేవాడిగా కాక, కుటుంబాలు కూల్చేవాడిగా, నీ కుటుంబాన్నే కూల్చుకుంటున్నవాడిగా ఉన్నట్లయితే అందుకు ప్రతిఫలం నువ్వు అనుభవించక తప్పదు. మనిషి ఏం విత్తుతాడో దాన్ని కోయక తప్పదు. ఒక మంచి బిల్డర్ ఉండేవాడు. చాలా కాలంగా ఒక కాంట్రాక్టర్ దగ్గర కష్టపడి పనిచేస్తూ అతనిచ్చిన ఆర్డర్స్ అన్నీ కూడా చేస్తూ ఇల్లు కడుతూ ఉండేవాడు. చాలా కాలం నమ్మకంగా పనిచేసిన తర్వాత ఆ బిల్డర్ దగ్గరికి తన దగ్గర సబ్ కాంట్రాక్టర్గానో లేకపోతే తన దగ్గర నమ్మకమైన తాపీ మేస్త్రిగా పనిచేసే వ్యక్తి వచ్చి అన్నాడు, సార్ చాలు, ఇక నేను బిల్డింగ్స్ కట్టను, ఇక మీ దగ్గర పని చేయలేను, రిటైర్డ్ అయిపోవాలనుకుంటున్నాను, రిటైర్డ్ అయిపోతాను. అదేంటయ్యా, రిటైర్డ్ అయిపోతే నీకు కష్టం కదా, నీ ఫ్యామిలీని పోషించుకోవడం కష్టం కదా? లేదు సార్, ఇప్పటికి అలసిపోయాను, సమస్యలు అయిపోయే పరిస్థితికి వచ్చేసాను, ఇక మీదట నేను మీ దగ్గర పని చేయలేను. అప్పుడు ఆ బిల్డర్ వర్క్ చేసే ఇతన్ని పిలిచి, ఒక్క ఇల్లు కట్టి పెడతావా? ఒక్క ఇల్లు కట్టి పెడతావా? నాకు ఇంచుమించు 100 ఇల్లు కట్టి పెట్టావు,
నా మనవి కాదనుకుండా ఒక్క ఇల్లు కట్టి పెడతావా? లేదు సార్, నన్ను తొందర చేయమాకండి సార్, నేను కట్టి పెట్టలేను సార్. అది కాదయ్యా, నువ్వు చాలా మంచి నేర్పరివి, నా దగ్గర చాలా కాలంగా నమ్మకంగా ఉన్నావు, ఈ ఒక్కసారి నా మాట విను, ఒక మంచి ఇల్లు కట్టి పెట్టాం. ఎంతో కాలంగా నమ్మకంగా ఇల్లు కట్టే అతను ఆ పని చేతిలో తీసుకున్నాడు. మనస్సు లేకుండానే, ఇష్టం లేకుండానే ఆ ఇల్లు కట్టిపడేశాడు. సరైన కలప వాడలేదు, సరైన సిమెంట్ వాడలేదు, సరిగ్గా ప్లాస్టరింగ్ చేయలేదు, సరిగ్గా డిజైనింగ్ చేయలేదు, సరిగ్గా క్వాలిటీతో ఆ ఇల్లు కట్టలేదు. ఎందుకయ్యా అంటే, ఇదో ఆయన చెప్పాడు కాబట్టి నేను చేసేసాను అని కట్టిపడేశాడు. 3 monthsలో కట్టిపడేశాడు. కట్టేసిన తర్వాత అమ్మయ్యా నా పని అయిపోయింది అని చెప్పి అనుకున్నాడు. ఇంటికి తాళం వేశాడు. బిల్డర్ని పిలిపించాడు. పిలిపించి, అయ్యా మీరు ఆశించినట్టుగా ఇల్లు కట్టేశాను అని కీసు ఆ బిల్డర్కి ఇచ్చేశాడు. వాస్తవంగా ఆ ఇల్లు కట్టిన వ్యక్తికి తెలుసు, ఆ ఇంటిని చాలా తొందరపాటుతో, చాలా చీప్ మెటీరియల్తో, చాలా తొందరగా ఎలా పడితే అలా కట్టేశాడు. వదిలించుకోవాలి. కట్టి తాళం వేసి ఆ తాళం బిల్డర్కి ఇచ్చి, నా పని ముగించేశాను, నమస్కారం అని చెప్పి తాళం ఇచ్చేశాడు. ఆ బిల్డర్ అతన్ని చూస్తూ ఆ ఇల్లు ఎలా కట్టాడో తెలీదు. ఎందుకంటే ఆ బిల్డర్కి అంత నమ్మకం, ఇతనికి ఏదైనా పని ఇచ్చానంటే నమ్మకంగా చేసి పడేస్తాడు, అద్భుతంగా కట్టేస్తాడు అనే నమ్మకంతో ఒక్కరోజు కూడా వచ్చి చూడలేదండి ఆ బిల్డర్. కానీ ఇతను ఎలా పడితే అలా కట్టి పడేశాడు. తాళం తీసుకున్న బిల్డర్ అతనితో చెప్తూ అంటున్నాడు, అయ్యా నా దగ్గర గత 20 సంవత్సరాలుగా నువ్వు పనిచేసావయ్యా, ఇప్పుడు హఠాత్తుగా రిటైర్డ్ అయిపోతున్నావు, కనీసం నీ కొరకంటూ ఇల్లు కూడా నువ్వు కట్టుకోలేకపోయావు. నా దగ్గర నమ్మకంగా నువ్వు పనిచేసావు కాబట్టి ఈ కీ నా కోసం కాదయ్యా, ఈ కీ నీ కోసమే, ఈ ఇల్లు నీ కోసమేనయ్యా, నువ్వు ఈ ఇల్లు ఉంచుకో, ఇది నువ్వు పడిన ప్రయాసకు బహుమానం అయ్యా, తీసుకో అని కీ చేతిలో పెడుతున్నప్పుడు అతని చేతులు వణికినాయండి ఆ కీస్ తీసుకోవడానికి. అయ్యో అయ్యో, ఈ విషయం నాకు ముందుగా తెలిస్తే, ఈ విషయం నాకు ముందుగా చెప్తే లోతైన పునాదులు వేసుకునేవాడిని కదా, ఎంతో బలముగా గోడలు నిర్మించుకునేవాడిని కదా, ఎంతో అద్భుతంగా డిజైన్ వేసుకునేవాడిని కదా, ఎంతో మంచి టేక్ వుడ్ వాడి గడపలు గుమ్మాలు పెట్టుకునేవాడిని కదా, ఎంతో చక్కని గ్లాస్ కొనుక్కొచ్చి నేను విండోస్కి పెట్టుకునేవాడిని కదా. అయ్యో, నేను చేసిన మోసంలోనే నేనే పడవలసి వచ్చిందే. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. ఈ లోకంలో నువ్వేమైతే కడుతున్నావో, ఈ లోకంలో నువ్వేమైతే చేస్తున్నావో వాటితోనే దేవుడు పరలోకంలో నీ కొరకు ప్యాలెస్ కడుతున్నాడు. మర్చిపోకు. ప్రేమతో నీ ఆత్మీయతను కట్టినట్లయితే ప్రేమతోనే అక్కడ నీ ప్యాలెస్ కట్టబడుతుంది. సమాధానంతో నీ జీవితాన్ని ఈ లోకంలో కట్టుకున్నట్లయితే పరలోకంలోను నీ ప్యాలెస్ సమాధానంతో కట్టబడుతుంది. ఆత్మీయ విలువలతో క్రీస్తు యొక్క స్వరూపంలోకి మార్చబడి ఆత్మ ఫలములు కలిగి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, సాత్వికము, దీర్ఘశాంతము అనే ఈ శ్రేష్టమైన గుణగణాలతో నీ ఆత్మీయతను ఈ లోకంలో కట్టుకుంటే అదే నమూనాతో ప్రభు పరలోకంలో నీ కొరకు బిల్డింగ్ కట్టబోతున్నాడు, కడుతున్నాడు. ఆ పరలోకానికి వెళ్ళిన తర్వాత నీ పాపిష్టి స్థితిని బట్టి, నీ కోపాన్ని, ఆవేశాన్ని బట్టి, నీలో ఉన్న లోపాలను బట్టి ఆ పరలోకంలో బిల్డింగ్ అతి చిన్నగా అందవికారంగా కనిపించినప్పుడు, ఏంటి ప్రభువా, ఏంటి నా ఇల్లులాగా ఉంది? ప్రభు అంటాడు, నువ్వు భూలోకంలో ఎలా జీవించావో అలాగే ఇక్కడ దీన్ని కట్టాను.
అడుగుతున్నాను ఈరోజు, ఎలా కట్టుకోబోతున్నావు నీ ఇంటిని? ఎంతకాలం బ్రతుకుతావో నీకు తెలియదు నా ప్రియ సహోదరుడా, సహోదరి. వి డు నాట్ నో హౌ లాంగ్ యు విల్ లివ్. కానీ ఈ రోజు నుంచి అయినా మంచి విత్తనాలు విత్తుకుంటావా? ఈ రోజు నుంచి అయినా ప్రేమ, కనికరము, దయాలుత్వము, మంచితనము కలిగి జీవిస్తావా? ఈ రోజు నుంచి అయినా పంతాలు విడిచిపెట్టేసి సమాధానంతో ప్రతి ఒక్కరితో జీవిస్తావా? ఎంతో కాలంగా కోప తాపాలతో రగిలిపోతున్నావు, మనస్పర్ధలతో ఆవేశంతో రగిలిపోతున్నావు, సమాధానం లేక ఇంటిలో రగిలిపోతున్నావు, నరకంగా నీ ఇంటిని మార్చేసుకుంటున్నావు. అమ్మా, ఎంతకాలం నీ కోపం? ప్రియ చెల్లి, ఎంతకాలం నీ గర్వం? ఎంతకాలం నీ ఆవేశం? ప్రియ తమ్ముడు, ఎంతకాలం అయ్యా నీ కుటుంబం నరకంగా మార్చుకుంటావు? ప్రభువు పేరట అడుగుతున్నాను, కనీసం ఈరోజు అయినా బ్రతికిన 3 నాళ్ళలో సమాధానం కలిగి బ్రతుకుతాను. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఇక మీదట మా నోటికి ఏ మాట వస్తే ఆ మాట పలకము. ఇక మీద మా జీవితాల్లో ఆవేశానికి, కోపానికి తావు ఇవ్వము. ఇక మీద మనస్పర్ధలకు, ద్వేషానికి, పగకు, కక్షలకు చోటు ఇవ్వము. నాయనా, సమాధాన పరిచేవారిగా మేము జీవిస్తాం. ఇతరులకు మధ్య సమాధానం లేకపోతే బ్రిడ్జ్ కట్టేవారిగా మేము జీవిస్తాం. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని బిడ్డలని చెప్పావు కాబట్టి వారిలా నేను జీవిస్తాను, వారిలా నేను బ్రతుకుతాను అని ఎంతమంది అయితే ప్రభువా ఈ ప్రార్థనలో, ఈ యొక్క కూడికలో ప్రేమ కలిగి జీవించడానికి, సమాధానం కలిగి జీవించడానికి, నిన్ను సేవించడానికి, నీ రాజ్యములో సుస్థిరమైన స్థానాన్ని పొందుకోవడానికి తమ్మును నీకు అప్పగించుకుంటున్నారో అట్టి వారిని, అట్టి వారి కుటుంబాలను ప్రత్యేకంగా దీవించమని, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. నా పేరు శ్రీకాంత్. నేను జాబ్ లేక గత సంవత్సరం నుంచి చాలా బాధపడుతూ ఉన్నాను. మొట్టమొదటిసారిగా 15వ తారీఖున నేను కల్వరి టెంపుల్కి వచ్చాను. అలా కల్వరి టెంపుల్కి వచ్చినప్పుడు అనేక సాక్ష్యాలు నేను విన్నాను. కల్వరి స్వరం టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేయడం ద్వారా ఎన్ని లక్షల మంది సువార్తను వినగలుగుతున్నారో గ్రహించాను. 15వ తారీఖున వచ్చి అదే రోజు నేను ఒక కార్యక్రమాన్ని కూడా స్పాన్సర్ చేశాను. నాకు తెలుసు ప్రభువుకి ఇవ్వడంలో గొప్ప శక్తి ఉన్నది అని చెప్పి నేను 15వ తారీఖున వచ్చాను. అదే రోజు ఒక కార్యక్రమం స్పాన్సర్ చేశాను. సంవత్సరంగా నాకు ఉద్యోగం లేక అల్లాడిపోతూ ఉన్నాను. నేను స్పాన్సర్ చేసిన 12వ రోజు దేవుడు ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో చక్కని ఉద్యోగాన్ని నాకు ఇచ్చి, నాకున్న ఈ కన్నీటిని, నాకున్న ఈ వేదన అంతటిని తొలగించి వేశాడు. ఈ అద్భుతాన్ని నేను మరువలేను. కల్వరి స్వరం టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం ద్వారా సంవత్సరంగా నేను కలిగి ఉన్న వేదన, రోదన కొట్టివేయబడింది. మంచి ఉద్యోగం దేవుడు నాకు ఇచ్చాడు. అందును బట్టి నేను దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాను. దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఎంత చక్కని సాక్ష్యం అండి. మొట్టమొదటిసారిగా కల్వరి టెంపుల్కి మార్చి 15వ తారీఖున వచ్చాడట. మార్చి 15వ తారీఖున మొట్టమొదటి రోజు వచ్చిన మొదటి రోజే తనలో ఒక ఆశ పుట్టిందట. ఏమనంటే, ఇంత మంచి వాక్యము, ఈ కల్వరీశ్వరము ఇన్ని లక్షల మంది వింటూ ఉండగా అన్ని లక్షల మందికి నేనెందుకు వినిపించకూడదు, నేనెందుకు వారికి సువార్తను ప్రకటించే గుంపులో చేరకూడదు అని చెప్పి ఉద్యోగం లేకపోయినా సరే ఆ వ్యక్తి అట ఆ రోజే ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశాడట. వచ్చిన రోజే మనలో చాలామంది కొన్ని సంవత్సరాలుగా, కొన్ని నెలలుగా కల్వరి స్వరం టీవీ కార్యక్రమాలని చూస్తున్నారు, ఎంతో ఆశీర్వదించబడుతున్నారు, బలపరచబడుతున్నారు. కానీ అదేమిటో సంవత్సరాలుగా కల్వరి టెంపుల్కి వస్తున్నా, సంవత్సరాలుగా కల్వరి స్వరం చూసి ఆత్మీయంగా బలపడుతున్నా, ఇప్పటికి కూడా నేను అనేక లక్షల మందికి సువార్త ప్రకటించే వారిలో నేను చేరాలి అని చెప్పి ఒక కార్యక్రమం కూడా స్పాన్సర్ చేయని వాళ్ళు మనలో ఎంతమంది లేరు?
ఒక్కసారి ఆలోచించండి. ఇంచుమించు 70 లక్షల మంది కల్వరి స్వరాన్ని చూసి ఆత్మీయంగా బలపడుతున్నారని, ఆత్మీయ దాహాన్ని తీర్చుకుంటున్నారని ఆ కుర్రవాడు విని గ్రహించి ఆ రోజే స్పాన్సర్ చేసి వెళ్ళాడట. 12 రోజులు తిరగకుండా అతడు ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ సంపాదించాడట. మన బైబిల్ సెలవిస్తూ ఉంది ఏమిటి? నమ్మిన వానికి నమ్మినంత. ఏమిటండి? నమ్మిన వానికి నమ్మినంత, లేదా ఇచ్చేవానికి ఇచ్చినంత. ఎస్, మనలో చాలామందికి చాలా కాలంగా జవాబులు రావడంలా, చాలామందికి చాలా కాలంగా మనకున్న కష్టాలు, మనకున్న ఇబ్బందులు తొలగడంలా, చాలామందికి చాలా కాలంగా మన జీవితాల్లో మనం చేస్తున్న ప్రార్థనలకు జవాబు రావడంలా కారణం ఏమిటంటే మనం వినేవారిగా ఉన్నాం కానీ క్రియల్లో మనం విశ్వాసాన్ని, క్రియల్లో దేవుని పట్ల కలిగి ఉన్న ప్రేమను కనపరచలేని స్థితిలో మనం ఉంటున్నాం. ఈ సహోదరుడు ప్రభువు నమ్మాడు. ప్రభు పరిచర్యలో పాలు పంచుకోవడం ద్వారా తప్పక దేవుడు దీవిస్తాడు విశ్వసించాడు. తను విశ్వసించినప్పుడు సంవత్సరంలో 365 రోజుల్లో తను జాబ్ పొందుకోలేక అల్లాడిపోయాడు. కానీ ప్రభువుకి ఇచ్చిన 12 రోజుల్లో చక్కని జాబ్ను పొందుకున్నాడు. ఎందుకని? ప్రభువును గణపరిచాడు. ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం ద్వారా ప్రభు అతన్ని గణపరిచాడు. ఏమని? ప్రతి నెల అతనికి చక్కని జీతము ఇవ్వడం ద్వారా. మరలా ప్రశ్నిస్తున్నాను, ఒక తమ్ముడు కల్వరి టెంపుల్కి మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు అంతగా అతడు ప్రభువుకి ఇవ్వాలి అని బలవంతం చేయబడి ఉద్యోగం లేని పరిస్థితిలో కూడా ఇవ్వడానికి ముందుకొచ్చాడంటే ఎంతగా అతడు ప్రభావితం చెందాడు. మరి చాలా సంవత్సరాలుగా, చాలా కాలంగా అటు కల్వరి టెంపుల్కి వస్తూ ఇటు కల్వరి స్వరం వింటూ కూడా సువార్త వ్యాప్తిలో పాలు పంచుకోకుండా, ఒక కార్యక్రమం కూడా స్పాన్సర్ చేయకుండా మౌనంగా ఉంటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అడుగుతున్నాను, ఎందుకని సువార్త వ్యాప్తి పట్ల నీకు ఇంకా భారము రాలేదు? నశించిపోతున్న కోట్ల ఆత్మల పట్ల నీకెందుకు ఇంకా బాధ్యత తెలియడం లేదు? ఒక్కసారి ఆలోచించు. కనీసం ఈ మాటలు విన్నప్పుడన్నా నీ హృదయంలో ఒక బాధ్యత, ఒక భారం పుట్టని. ఏమని? నేను కూడా అనేక లక్షల మందికి సువార్తను ప్రకటించే గుంపులో చేరి, మా కుటుంబం కూడా లక్షల మందికి సువార్తను ప్రకటించే కుటుంబము అని ముద్రించబడ్డానికి ముందుకొస్తాను అని చెప్పి ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి అనేక లక్షల మందికి నువ్వు కూడా సువార్తను ప్రకటించే వాణిగా మారవలసిందిగా ప్రభువు పేరట ఆహ్వానిస్తున్నాను. ఎక్కడ క్రీస్తును గూర్చిన వార్త ఉంటుందో అక్కడ చీకటి క్రియలకు తావు ఉండదు. ప్రభువు నిన్ను మనపూర్వకంగా పిలుస్తున్నాడు, రా, పాపాలు క్షమిస్తాను. పాపిని పరిశుద్ధునిగా మార్చింది ఈ పరిశుద్ధ గ్రంథము. ఒక పనికి రాని కుర్రవాణ్ణి ప్రయోజకులుగా చేసింది ఈ పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధుడైన దేవుడు మా అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.